విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ సీఎంకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇవ్వడం, దీనిపై కేసీఆర్ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పుపై విచారణ చేయకుండానే జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి ఆక్షేపించారు. జస్టిస్ నరసింహారెడ్డిపై తమకు గౌరవం ఉందన్న ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా నరసింహారెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాకముందు కొంత తెలంగాణ వాదిగా ఉన్నారు అనే విషయాన్ని మేము విన్నాం. తెలంగాణ బిడ్డగా కూడా వారిపైన కేసీఆర్ గారి గౌరవం ఉండే. ఒక తెలంగాణ బిడ్డగా ఈ దేశంలో ఎవరు సాధించినటువంటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిన నాయకుడిగా, చీకట్లలో ఉన్న తెలంగాణను ఏడాదిలోపే అద్భుతమైన వెలుగులతో నింపిన ఒక అద్భుతమైన పరిపాలకుడిగా, ఒక విజనరీగా కేసీఆర్ గారి పట్ల వారికి ఒక మంచి అభిప్రాయం ఉంటుందని కూడా మేము భావించినాం. ఎందుకంటే ఒక హైకోర్టు సీజేగా చేశారు కాబట్టి తప్పకుండా వారు ఆ పద్ధతిలో ఆలోచిస్తారని చెప్పి మేము భావించినాం. కానీ దురదృష్టవశాత్తు వారికి మధ్యలో ఏవో కారణాల వల్ల వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి, బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మాన్యమైన విషయాన్ని 11వ తారీఖు నాడు విలేకరుల సమావేశంలో వారే బయటకు చెప్పుకున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి. న్యాయంగా మేము కమిషన్ను విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళం అయితే మొదటి రోజే చెప్పేవాళ్ళం. మాకు వారిపైన విశ్వాసం ఉండే. వారు న్యాయబద్ధంగా ఉంటారు, అన్బయాస్డ్గా ఉంటారు, పక్షపాత ధోరణి ఉండదు, నిష్పక్షపాతంగా ఉంటారు అని భావించినాం. మా వైపు ఉండమని మేము అడగలే, నిజం వైపు ఉంటారు అని అనుకున్నాం. మేము వాస్తవం వైపు ఉంటారని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టుగా కనిపించింది. అందుకే ఆ విషయాన్ని కూడా మేమేం దాచుకోవాలి. ఉన్నట్టు ప్రజలకు చెప్పాలి కాబట్టి కేసీఆర్ గారు వారికి ఏం బాధ్యత ఇచ్చిండ్రో అవి ఏంటియో మాకు పంపించారు కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా వారి సందేహాలను నివృత్తి చేస్తూ వారికి సమాధానాలు ఇస్తూనే వారు చేసిన పని సరైనది కాదు, దయచేసి మీరే ఒప్పుకోవాల్సింది కాకుండా ఇది అనే విషయాన్ని కూడా వారికి చెప్తూ